బి గ్రేడ్ సినిమాల గురించి మీకు తెలుసా? ఇవి ఒక యూట్యూబ్లో మాత్రమే ప్రసారం కావడం లేదు, చాలా ప్లాట్ఫామ్స్లో ప్రసారం అవుతున్న కొన్ని వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. బి గ్రేడ్ సినిమాలను కంటెంట్ను బ్యాన్ చేయాలని ఎంతమంది కోరుతున్నా సరే వాటికి ఎక్కువ వీక్షకులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఉల్లు, ఆల్ట్ బాలాజీ, మ్యాక్స్ ప్లేయర్ ఇలా ఎన్నో ప్లాట్ఫామ్స్పై ఈ సినిమాలు వెబ్ సిరీస్లు ప్రసారం అవుతున్నాయి. గందీబాత్ అనే వెబ్ సిరీస్ ఆల్ట్ బాలాజీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దానికి 2.5 కోట్ల మంది వీక్షకులు ఉన్నారంటే నమ్మగలరా? ఇలాంటివి మన ఇండియన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. అసలు మన వాళ్ళు ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఎందుకు అంత ఇష్టంగా చూస్తున్నారు? ఈ విషయం మీద ప్రచురితమైన ఎన్నో పరిశోధనలు పరిశీలించే ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి అన్నది కూడా మాకు తెలియజేయండి. ఒకప్పుడు షోలే మూవీ ఎంత క్రేజ్ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. అది బి గ్రేడ్ మూవీ కాదు. దాంతోపాటు అదే రోజు మరొక సినిమా కూడా విడుదలైంది. బహుశా దాని పేరు కూడా మీరెప్పుడూ వినుండరు. జోగిందర్ శెట్టి దర్శకత్వం వహించిన రంగా కుష్ అనే సినిమా అది. ఇదొక బి గ్రేడ్ సినిమా. అయితే అప్పటికే బాలీవుడ్లో ఈ బి గ్రేడ్ సినిమాల హవా తక్కువగా ఉండేది. ఒకవేళ అలాంటివి రూపొందించినా కేవలం దొంగల మీద, దొంగతనాల మీద రూపొందించే సినిమాలు బి గ్రేడ్లో ఉండేవి. అది కూడా అతి తక్కువ బడ్జెట్లో. ఇక 1980 వచ్చేసరికి పూర్తిగా బాలీవుడ్ రూపం మారిపోయింది. ఇప్పటికీ ఎవరైనా పాత బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఇంటర్వ్యూలు చూసినట్లయితే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1980వ దశకం బాలీవుడ్కి ఒక మచ్చ అని, చాలా దారుణమైన దశకమని బి గ్రేడ్ సినిమాలన్నీ అప్పటినుంచే మొదలయ్యాయని చెప్తారు. వ్యాసా సైతాన్, అంధ్కోర్, రాత్ కే అంధేరేమే, కబ్రిస్తాన్ ఇలాంటి సినిమాలన్నీ అప్పుడే విడుదలయ్యాయి. అసలు 80వ దశకంలో ఎందుకు అలా జరిగింది? ఇలాంటి సినిమాలు ప్రజాదరణ పొందడానికి గల కారణం ఏమై ఉంటుంది చూద్దాం పదండి. 1880లో భారతీయ సినీ ప్రేక్షకులకు, ధనిక కుటుంబాలకి ఒక టెక్నాలజీ అలవాటైంది. అదే VCR. 1982లో భారతదేశంలోకి కలర్ టీవీ అడుగుపెట్టింది. అప్పటి నుంచి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే 25,000 నుంచి 50,000 వరకు కలర్ టీవీలు ధనిక కుటుంబాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఖరీదు చేశాయి. దానివల్ల బాలీవుడ్లో ఎంతో ఖర్చుతో తీసిన బర్నింగ్ ట్రైన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సినిమా వాళ్ళకి ఈ మార్పు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రేక్షకుణ్ణి థియేటర్లకు రప్పించాలని అంటే వాళ్లకు ఎప్పుడూ చూసే రొటీన్ కథ కాకుండా ఇంకా ఏదో భిన్నంగా కావాలి. అలాగే సినిమాలకు వచ్చేవాళ్లు ఎక్కువగా దిగువ మధ్యతరగతి వారు, శ్రామికులు ఎక్కువగా ఉంటారు. వారిని ముందుగా టార్గెట్ చేయాలి. వారికి నచ్చిన కంటెంట్తో సినిమాలు తీయాలని భావించారు. వారి కోసం ఎక్కువగా హర్రర్, శృంగారభరితమైన చిత్రాలను తీసి విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు రాజ్యమేలడం ప్రారంభమైంది. యాష్ చోప్రా సోదరులు మొత్తం 6. వారిని రామ్సా బ్రదర్స్ అంటారు. అతి తక్కువ బడ్జెట్లో హర్రర్ మూవీస్ చేయడం వీరి విశిష్టత. కథా ప్రాధాన్యత సినిమాలు, మెయిన్ స్ట్రీమ్ సినిమాలు రాకముందే వారు హర్రర్ సినిమాలను రూపొందించి విడుదల చేశారు. దీంతో పాటు వినోద్ తర్వార్ రాత్ కి అంధేరే అనే సినిమా రూపొందించారు. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్. అలా రామ్సీ బ్రదర్స్, వినోద్ తర్వార్, మోహన్ బక్షి తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ఎక్కువ శృంగారం, సెక్స్ సీన్లు ఉన్న బి గ్రేడ్ సినిమాలు మన దేశంలో అసలు అప్పట్లో ఎలా రిలీజ్ అయ్యాయి అని కదా మీ ప్రశ్న? దీనికి కూడా సమాధానం ఉంది. మన దగ్గర సెన్సార్ బోర్డు ఉంది. అటువంటి సీన్లను కట్ చేస్తుంది. కానీ కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఒక కొత్త పద్ధతిని అప్పట్లో అవలంబించారు. దాన్ని బిట్ టెక్నిక్ అని అంటారు. సెన్సార్ బోర్డుకి పంపించేటప్పుడు ఏవైనా అశ్లీల లేదా అసభ్యకర సీన్లు ఉన్నట్లయితే అంతవరకు తొలగించి మిగతా సినిమాను సెన్సార్ బోర్డుకి పంపించేవాళ్ళు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత వారు తొలగించిన సీన్లు తిరిగి జోడించేవాళ్ళు. ఇలా ఆ సీన్లతో సహా థియేటర్లో ఆ సినిమా విడుదలయ్యేది. అలా అటువంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతుండడంతో 80వ దశకం చివర్లో కొత్త దర్శకులు రావడం జరిగింది. కాంతిషా వంటి డైరెక్టర్లు అడుగుపెట్టారు. కాంతిషా అప్పట్లోనే 25 నుంచి 30 లక్షల బడ్జెట్తో మార్ధాడ్ అనే సినిమా విడుదల చేశారు. అప్పట్నుంచి ఈ బి గ్రేడ్ సినిమాల బడ్జెట్లు వేరే విధంగా చూడడం మొదలైంది. అతన్ని ఒక లెజెండ్గా పేర్కొంటూ అసీం చడ్వారా అనే ఒక చిత్ర పాత్రికేయుడు డాక్యుమెంటరీని కూడా తీయడం విశేషం. అలాగే అప్పటి వరకు బి గ్రేడ్ సినిమాల్లో పేరు ఊరు తెలియని నటీమణులు నటిస్తే ఆ తర్వాత గూండా అనే సినిమాతో వాటి రూపురేఖలే మారిపోయాయి. మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర వంటి ప్రఖ్యాతిగాంచిన హీరోలు కూడా వాటిలో నటించడం ఒక సంచలనమే. అలా ఏ గ్రేడ్ సినిమాలో నటించిన వారంతా బి గ్రేడ్ సినిమాల్లోకి రావడం అప్పట్నుంచి మొదలైంది. అసలు అప్పటిదాకా హిట్ హీరోలుగా పేరు తెచ్చుకున్న ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఇలా బి గ్రేడ్ సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి? అందుకు 2 కారణాలు చెప్పొచ్చు. ధర్మేందర్, మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద హీరోలు అప్పటి వరకు బాలీవుడ్ను ఏలుతున్నా
కొత్త రక్తం రావడం అంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, గోవిందా వంటి హీరోలు రావడంతో వారు మరుగున పడిపోతారేమో అన్న భయం. ఇలాంటి బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక రెండవది కాంతిషా లాంటి దర్శక నిర్మాతలు. ఇతర ఏ నిర్మాతలు ఇవ్వలేని విధంగా హీరోలకు సినిమా షూటింగ్ కన్నా ముందే డబ్బులివ్వడం. ఇవన్నీ పెద్ద పెద్ద హీరోలను బి గ్రేడ్ సినిమాల వైపు నడిచేలా చేశాయి. కాంతిషాతో పాటు అతని సోదరుడు కిషన్ షా కూడా ఇందులో భాగమయ్యాడు. అప్పటి వరకు బి గ్రేడ్ సినిమాలన్నీ హర్రర్ లైన్లో నడిచేవి. ఆ తర్వాత కిషన్ షా పుణ్యమా అని సెక్స్ ఆధారిత సినిమాలు కూడా మొదలయ్యాయి. బెడ్రూమ్, అంగూర్ ఇలా ఈ జోనర్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. కీ హోల్ టెక్నిక్ అనే కొత్త టెక్నాలజీతో సెక్స్ సీన్లని ఈ సినిమాలలో చూపించాడు కాంతిషా. వైరిజం కారణంగా ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ క్యూ కట్టేవారు. దాంతో బి గ్రేడ్ సినిమాలకి 1990 నుంచి 2010 వరకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. ఇలాంటి సినిమాలతో దర్శకులకు, నిర్మాతలకు కూడా డబ్బులు చాలా ఆదా అయ్యేవి. అది ఎలా అంటారా, ఒక సినిమాలో ఒక నటుడికి కొంచెం వేషం మార్చి 2-3 పాత్రలు ఇవ్వడం, సినీ రచయితలకు కాకుండా ఎడిటర్లకే పూర్తిగా స్వతంత్రం ఇచ్చి అప్పటికే పాపులర్ అయిన హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లోని కొన్ని సీన్లను రాయించుకుని వాటితోనే సినిమా మొత్తం పూర్తి చేసేవారు. అలా కొద్ది తేడాతో వచ్చిన సినిమాలు కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కిషన్ షా చేసిన క్రియేటివ్ వర్క్ అని చెప్పాలి. దాంతోపాటు చాలా వరకు అప్పుడప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టే వాళ్ళని అవకాశం కోసం వాళ్ళని వెతికి పట్టుకుని మరీ ఈ సినిమాల్లో నటింపచేశారు. వారికి ఎక్కువ బడ్జెట్ వినియోగించే అవసరం ఉండదు. అలా తక్కువ బడ్జెట్లోనే సినిమాలన్నీ రూపొందేవి. అలా వేగంగా సినిమా తీయడం, స్పీడీ ఫిలిం మేకింగ్గా కూడా అప్పుడే మొదలైంది. కేవలం 15 రోజుల్లోనే అక్కడికక్కడ సినిమా డైలాగులు రాసి వాటిని ఎడిట్ చేసి మిక్స్ చేసి సినిమాను పూర్తి చేసే విధానం. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోవద్దు. ఏ గ్రేడ్ సినిమాలు రకరకాల లొకేషన్లలో ప్లాన్ చేసేవారు. కానీ బి గ్రేడ్ సినిమాలు అలా కాదు. కేవలం ఒక్క లొకేషన్ ఉంటే సరిపోతుంది. అందుకే ఒకే లొకేషన్లో 15 రోజుల లోపే సినిమా మొత్తం పూర్తయ్యేది. అలాగే ఏ గ్రేడ్ సినిమాలకైతే ముందుగా స్క్రిప్ట్ రాసి దానికి అనుకూలంగా లొకేషన్లు ఫిక్స్ చేసుకునేవారు. కానీ బి గ్రేడ్ సినిమాలు అలా కాదు. లొకేషన్ని బట్టి అక్కడికక్కడే డైలాగులు, స్క్రిప్ట్ రెడీ అయిపోయేది. అలాగే ఒకే లొకేషన్లో 1 కన్నా ఎక్కువ సినిమాలు, దాదాపు 3 సినిమాలు ఒకేసారి పూర్తి చేసే ప్లాన్ చేసేవారు. కిషన్ షా ఒకసారి సిల్వసాకి 5 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, ఒక తల్లి, ఒక తండ్రి, మరొక 2 ఆర్టిస్టులను తీసుకుని కేవలం 36,000 రూపాయలతో 3 సినిమాల షూట్ పూర్తి చేశారంటే నమ్మగలరా? అది కూడా కేవలం 10 రోజుల వ్యవధిలో ఒకే లొకేషన్కి కేవలం 15 నుంచి 20,000 రూపాయలు రోజుకి అద్దె మాట్లాడుకుని 20 సీన్లను కంప్లీట్ చేసేవాళ్ళు. అలా బి గ్రేడ్ సినిమాలు కేవలం 5-6 లక్షల బడ్జెట్లో పూర్తయ్యేవి. ఏ గ్రేడ్ సినిమాలు తీయాలంటే ఎక్కువ బడ్జెట్ అవసరం పడుతుంది. కానీ బి గ్రేడ్ సినిమాలకు అలా కాదు. అలాగని ఇవి పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద థియేటర్లలో కూడా విడుదలయ్యేవి కాదు. చిన్న చిన్న పట్టణాల్లో, ఊర్లలో, చిన్న చిన్న థియేటర్లలో రిలీజ్ చేసేవాళ్ళు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. 2010 వచ్చే నాటికి బి గ్రేడ్ సినిమాల ప్రాముఖ్యం తగ్గిపోయింది. అందుకు కారణం సింగిల్ స్క్రీనింగ్ ఉన్న థియేటర్లు మూతపడడం, మల్టీప్లెక్స్లు రావడం, వాటికి ఎక్కువ మధ్యతరగతి వారు కూడా ఆసక్తి చూపించడం. వారంతా ఇలా బి గ్రేడ్ సినిమాలు కాకుండా మంచి మంచి యాక్షన్లు, పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపడం జరిగింది. కిషన్ షా ఉపయోగించిన బిట్ టెక్నిక్ కూడా ఇక్కడ పనికి రాలేదు. ఎందుకంటే సినిమాలన్నీ ప్రొజెక్టర్ల ద్వారా చూపించేవారు. అక్కడ ఏ సీన్ కట్ చేయడానికి వీలు లేకుండా ఉండేది. అంతేకాదు మల్టీప్లెక్స్లు ధనవంతుల చేతిలోనూ లేదా పెద్ద పెద్ద నిర్మాతల అధికారంలోనూ ఉండేవి. వారు చట్టవిరుద్ధ విధానాలను ఒప్పుకునేవాళ్లు కాదు. ఇక సింగిల్ థియేటర్స్ మీద 2011లో దాడి జరిగినప్పుడు ఇలా బిట్ టెక్నిక్ ద్వారా కట్ చేసిన కొన్ని ఫిలిమ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా కేవలం కొన్ని శృంగార సీన్లను మాత్రమే చూపించే ఈ బిట్ టెక్నిక్ చట్టవిరుద్ధమని అక్కడి ప్రేక్షకులు నమ్మారు. అప్పట్నుంచి వీటిని సినిమా హాల్లో దొంగతనంగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. పట్టుబడితే పరువు పోతుందన్న భయం కావచ్చు. దానికి తోడు మరొక విప్లవం ఇంటర్నెట్, ఉచితంగా వచ్చే ఫ్రీ వైఫై. దీనివల్ల మనిషి ఎక్కడ ఉన్నా తనకు కావలసిన సీన్లను తన చేతిలో ఉన్న మొబైల్లో చూసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తనకు కావలసిన సీన్లను తన చేతిలో ఉన్న మొబైల్లో చూసుకుంటున్నాడు. ఇది వరకు కేవలం చిన్న నగరాలకు మాత్రమే పరిమితమైన బి గ్రేడ్ మూవీస్ ఇప్పుడు అందరి చేతిలోకి వచ్చేశాయి. ఉల్లు, ఆల్ట్ బాలాజీ వంటి ప్లాట్ఫామ్లకైతే అసలు కొదవే లేదు. ఇదివరకు బాంబే, మీరట్ అంటే మాలీవుడ్ ప్రాంతాల్లో మాత్రమే చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ప్రతి చోట చిత్రీకరించడానికి వీలుగా అయిపోయింది. అయితే అవి చిత్రీకరించడం కూడా అంత తేలికైన విషయమేం కాదు. ఒకప్పుడు బి గ్రేడ్ మూవీస్కి చాలా కాంపిటీషన్ కూడా ఉండేది. ఎంత చెప్పుకున్నా మనం బి గ్రేడ్ మూవీస్ గురించి ఒక మంచి కూడా మాట్లాడుకోవాలి. బి గ్రేడ్ మూవీస్ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో హర్రర్ మూవీస్ మొదలయ్యాయి.
అలాగే ఒకప్పుడు నలుగురిలో చెప్పుకోలేని విషయాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా కూడా చర్చ జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని ఓపెన్గా చెప్పుకునే స్థాయికి యువత కూడా ఎదిగింది. కానీ ఏ సినిమాలు, వెబ్ సిరీస్లు ఏ వయసు వారు చూడాలి అనే దానికి పక్కాగా ప్రణాళిక ఉంటే అందరికీ మంచిది. అలాగే వాటిని నియంత్రించగల సామర్థ్యం కూడా ఉండాలి. అసలు బి గ్రేడ్ మూవీస్ని ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారు, చూడ్డానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఒక్కటే, మన దేశంలో ముందు నుంచి సెక్స్ గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. అదేదో పెద్ద అపరాధంగా, బూతులాగా దాని గురించి పిల్లలకు చెప్పడం కానీ, చర్చించడం, ఆలోచన చేయడం కానీ చేసేవారు కాదు. ఎప్పుడైతే మనం ఏ విషయాన్ని అయినా దాచి ఉంచుతామో అది తెలుసుకోవాలన్న ఉత్సాహం అందరిలోనూ ఉంటుంది కదా, ఇది ప్రధాన కారణం. అలాగే పెద్దవాళ్ళు కూడా మేమేమీ పోర్న్ సినిమాలు చూడట్లేదు, కేవలం బి గ్రేడ్ సినిమాలు మాత్రమే చూస్తున్నామని, అది కూడా సిగ్గుపడకుండా టికెట్ కొనుక్కుని మరీ చూస్తున్నామని భావించేవారు ఉన్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.